Hello, this is Dr. Vinila, consultant pediatrician at Treatment Range Hospital. ఈరోజు మనం డెంగ్యూ ఫీవర్ గురించి తెలుసుకుందాం. పిల్లల్లో ఎస్పెషల్లీ పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ పిల్లల్లో ఎందుకు తెలుసుకుంటామంటే ఇప్పుడు మనకి అప్కమింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి డెంగ్యూ జ్వరాలు పెరుగుకుంటూ ఉంటాయి. ఇదంతా వర్షాకాలం, దోమలు ఎక్కువ ఉంటాయి, దోమల వల్ల కాజ్ చేసేది కాబట్టి డెంగ్యూ ఫీవర్ గురించి తెలుసుకుందాం. డెంగ్యూ ఫీవర్ అనేది ఏంటి? అది ఒక వైరల్ ఫీవర్, ఫ్లావివైరస్ అనే గ్రూప్కి సంబంధించింది. దోమకాటు వల్ల వచ్చే వైరల్ ఫీవర్ డెంగ్యూ ఫీవర్. దీని గురించి ఎస్పెషల్లీ పిల్లల్లో ఎందుకు చెప్పుకుంటాము అంటే పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లల్లో ఈ డెంగ్యూ ఫీవర్ అనారోగ్యం కానీ లేకపోతే మరణ శాతం కానీ 4 సార్లు ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం డెవలప్ అయ్యాం కాబట్టి కొంచెం అది తక్కువ అవుతుంది. ఎలా? మనం ముందరగానే లక్షణాలు అవన్నీ తెలుసుకుని హాస్పిటల్కి వెళ్ళి కరెక్ట్ టైంలో డాక్టర్తో డయాగ్నోస్ చేయించుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల డెంగ్యూ ఫీవర్ వల్ల వచ్చే మరణ శాతం చాలా వరకు తగ్గిపోయింది. సో ఈరోజు మనం డెంగ్యూ ఫీవర్ ఏంటి, అసలు దాని లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, మనం ఎలా దాన్ని నివారించగలం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ముందర చెప్పినట్టు డెంగ్యూ ఫీవర్ అనేది వైరల్ ఫీవర్. దేని వల్ల వస్తుంది? దోమకాటు వల్ల. ఏ దోమ? ఈడిస్ ఈజిప్టే అనే దోమకాటు వల్ల వచ్చే వైరల్ ఫీవర్ డెంగ్యూ ఫీవర్. దీని లక్షణాలు ఏంటి? ఫస్ట్ లక్షణాలు అంటే వైరల్ ఫీవర్ లాగే, నార్మల్ వైరల్ ఫీవర్ లాగే వాళ్ళకి జ్వరం వస్తుంది. పిల్లలకి జ్వరం వచ్చి దాంతోపాటు ఏం చెప్తారంటే క్లాసికల్గా కంటి నొప్పి, అమ్మ కళ్ళు నొప్పి పుడుతుంది, లేకపోతే తలనొప్పి వస్తుంది. ఆ ఫీవర్కితో పాటు వచ్చే ఒళ్ళు నొప్పులు చాలా విపరీతంగా ఉంటాయి. కాళ్ళు చేతులు బాగా లాగేస్తున్నాయి, వెన్ను నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, కళ్ళు నొప్పి వస్తున్నాయి అని ఎస్పెషల్లీ చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ డెంగ్యూ ఫీవర్ ఫస్ట్ ఏంటంటే ఈ లక్షణాలతో పాటు పిల్లల్లో దీని 3 పార్ట్స్గా ఉంటాయి. ఈ డెంగ్యూ ఫీవర్లో ఏంటంటే ఫస్ట్ ఫీవర్ ఫేజ్ అంటే ఫెబ్రైల్ ఫేజ్, నెక్స్ట్ క్రిటికల్ ఫేజ్, నెక్స్ట్ రికవరింగ్ ఫేజ్. లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఫెబ్రైల్ అంటే జ్వరం ఫేజ్ అన్నమాట. ఇదేంటంటే నార్మల్లీ 3 to 5 రోజుల వరకు ఉంటుంది అన్నమాట జ్వరం. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు, జ్వరం రావడం, దాంతోపాటు కంటి నొప్పి అనడం, లేకపోతే తల బాగా నొప్పి పుడుతుంది అంటాం, ఒళ్ళంతా నొప్పులు అంటాం, వీపు నొప్పి అంటాం, ఇవన్నీ జ్వరంతో పాటు. నార్మల్లీ ఈ లక్షణాలు వైరల్ ఫీవర్లో కూడా వస్తాయి, కాకపోతే డెంగ్యూలో కొంచెం ఎక్కువ వస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఈ జ్వరం వచ్చినప్పుడు ఈ ఫేస్లోనే ర్యాష్ కూడా రావచ్చు పిల్లలకి. సో ఈ ఫెబ్రైల్ ఫేస్లో ఏం చేయాలి మనం? ఎస్పెషల్లీ ఫెబ్రైల్ ఫేస్లో వాళ్ళకి చక్కగా పారాసెటమాల్ మాత్రమే ఇవ్వాలి. డెంగ్యూ ఫీవర్లో పారాసెటమాల్ కాకుండా ఇంకేది మనం నార్మల్గా మామూలు జ్వరాల్లో మెఫ్టాల్ స్పాస్ వేసుకుంటాం, లేకపోతే ఇబుజెసిక్ వేసుకుంటాం, అవి కాకుండా ఓన్లీ పారాసెటమాల్ వేసుకోవాలి. ఆ పారాసెటమాల్తో పాటు ప్రతి 6 గంటలకు ఒకసారి మీ బాబుకి తగ్గట్టు లేకపోతే పాపకి వెయిట్ తగ్గట్టు డోసు మీ పీడియాట్రిషియన్ని కనుక్కొని ఆ డోసు వేయాలి. కరెక్ట్ డోసు వేయాలి. ఒక్కొక్కసారి ఎక్కువ వేస్తాం, ఒక్కొక్కసారి తక్కువ వేస్తాం. అలా కాకుండా కరెక్ట్ డోసు వేయాలి. దాంతోపాటు చక్కటి హైడ్రేషన్ ఇవ్వాలి పిల్లలకి. మంచి హైడ్రేషన్ అంటే ఏంటంటే ఎలాంటివి ఇవ్వాలి, ఎలాంటివి ఇవ్వకూడదు. ఎలాంటివి ఇవ్వాలి అంటే మంచి హైడ్రేషన్లో మంచినీళ్ళు, చక్కగా కాచి వెచ్చబెట్టిన నీళ్ళు, తర్వాత లేకపోతే ఫిల్టర్డ్ వాటర్, ఐదర్ బాయిల్డ్ వాటర్ ఆర్ ఫిల్టర్డ్ వాటర్, లేకపోతే కోకోనట్ వాటర్, లేకపోతే మన ఇంట్లో దొరికే బటర్ మిల్క్, లేకపోతే చక్కగా గంజి నీళ్ళు, ఇలాంటివి ఇస్తే బెటర్ అన్నమాట హైడ్రేషన్కి. ఓఆర్ఎస్ఎల్స్ కానీ లేకపోతే బయట మనకి ఓఆర్ఎస్ అని చెప్పి టెట్రాప్యాక్స్లో వచ్చేస్తాయి. అసలు ఆ టెట్రాప్యాక్స్ అస్సలు ఇవ్వకూడదు పిల్లలకి. దానివల్ల వాళ్ళకి ఇంకా లాభాలు ఏం లేవు కానీ నష్టాలు ఎక్కువ ఉన్నాయి. సో చక్కగా మన ఇంట్లోనే మన చుట్టూ కనిపించేవే ఇవ్వాలి. ఎలాంటివి ఇవ్వాలి? మంచినీళ్ళు కానీ, ఫిల్టర్డ్ మంచినీళ్ళు కానీ, లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ, లేకపోతే బటర్ మిల్క్ కానీ, గంజి వాటర్ కానీ, WHO ఓఆర్ఎస్ అని ఉంటాయి అన్నమాట, అవి మాత్రమే ఇవ్వాలి. ఇవ్వకూడదు ఏంటి? ఫ్రూట్ జ్యూసెస్, లేకపోతే ఆ టెట్రాప్యాక్స్, ఓఆర్ఎస్ఎల్ ఇలాంటివి ఇవ్వకూడదు. సో ఈ ఫెబ్రైల్ ఫేస్లో పారాసెటమాల్ ఇవ్వడం, చక్కటి హైడ్రేషన్ ఇవ్వడం, ఈ 2 అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఉంది, ఏమనుకున్నాము? క్రిటికల్ ఫేజ్. అంటే
నార్మల్లీ 80% పిల్లలు ఈ ఫెబ్రవరి ఫేజ్లో వాళ్ళకి జ్వరం వచ్చి తగ్గిపోయి బాగానే ఉంటారు. ఈ క్రిటికల్ ఫేజ్లో ఏముంటుందంటే 20%, 10-20% మంది ఏమవుతారంటే జ్వరం తగ్గిపోతుంది కానీ వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ పెరుగుతాయి అన్నమాట. అందుకే దాన్ని మనం క్రిటికల్ ఫేజ్ అంటాం. దీంట్లో ఏమవుతుంది, పిల్లలకి జ్వరం తగ్గిపోతుంది కదా బాగానే ఉన్నారులే అనుకోవచ్చు. కరెక్ట్గా ఈ టైంలోనే వాళ్ళకి జ్వరం తగ్గిపోయినప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని. ఎలా అంటే ఒకవేళ వాళ్ళు కడుపులో నొప్పి అని చెప్పడం, బాగా కడుపులో నొప్పి వస్తుంది అని చెప్పడం, లేకపోతే కంటిన్యూస్గా వాంతులు అవ్వడం, లేకపోతే వాళ్ళకి ర్యాష్ రావడం, బాగా నీరసంగా ఉండడం, చిరాకు పడ్డం, నీరసం పడ్డం బాగా, ఇలాంటి లక్షణాలు ఉంటే, లేకపోతే చిగుళ్ళలోంచి కొంచెం రక్తం రావడం, లేకపోతే ముక్కులోంచి రక్తం రావడం, ఇవన్నీ క్రిటికల్ ఫేజ్లో జరిగేవి. ఇవన్నీ వార్నింగ్ సైన్స్. ఈ వార్నింగ్ సైన్స్ అప్పుడు ఖచ్చితంగా జ్వరం తగ్గిపోయింది కదా, ఊరికే వాంతులే కదా, తగ్గిపోతాయేమో అనుకోకుండా ఒక్కసారి మీ పీడియాట్రిషియన్, దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గర చూపించి సజెషన్ తీసుకోవడం బెటర్ మాట. ఎందుకంటే ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే 80% మంది పిల్లలు నయమైపోతుంది కానీ 20% మంది ఈ క్రిటికల్ ఫేజ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో చిన్న వార్నింగ్ సైన్ ఉంది, కొంచెం కూడా పిల్లాడు చాలా నీరసంగా ఉన్నాడు, తినట్లేదు, వాంతులు అవుతున్నాయి, కడుపులో నొప్పి అంటున్నాడు, లేకపోతే చిగుళ్ళలోంచి వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరున్న పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకువెళ్ళండి. ఈ క్రిటికల్ ఫేజ్కి ఎందుకు ఈ లక్షణాలు ఎందుకు వస్తాయి, ఈ కారణం ఏంటంటే మనం చాలాసార్లు అనుకుంటాం డెంగ్యూ అనే దాంట్లో మనకి ఏం చెప్తారు, ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి, ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుందేమో అనుకుంటారు. యాక్చువల్లీ అలా కాదు. డెంగ్యూలో ఏమవుతుంది అంటే ఫస్ట్ జ్వరం వస్తుంది, అది వస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ప్లాస్మా లీకేజ్ అవుతుంది అన్నమాట. అంటే బ్లడ్ వెజల్లోంచి ప్లాస్మా అనేది బయటికి వెళ్ళిపోతుంది, నీరు బయటికి వెళ్ళిపోతుంది. నీరు బయటికి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండడం వల్ల హీమో కాన్సన్ట్రేషన్ అంటారు అన్నమాట. అంటే ఇప్పుడు కాన్సన్ట్రేట్ అయిపోతుంది ఫ్లూయిడ్, దానివల్ల ఏమవుతుంది చక్కగా మన బాడీకి ఆ బ్లడ్ వెళ్ళాల్సింది వెళ్ళట్లేదు, అక్కడ ఆగిపోతుంది. సో దానివల్ల ఏంటి, ఆక్సిజన్ సప్లై సరిగ్గా దొరకట్లేదు మన అన్ని బాడీ ఆర్గన్స్కి. దానివల్ల ఏమవుతుంది, చేతులు చల్లబడిపోవడం, వాళ్ళు బాగా నీరస పడిపోవడం, లేకపోతే ఇలా బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్లస్ ఇప్పుడు మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది మన బాడీ, మనకు తెలుసు తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి, వాటిని ఫైట్ చేస్తాయి. అదేదో ఫారెన్ మెటీరియల్ వచ్చింది, మనం ఫైట్ చేయాలి అని ఫైట్ చేస్తారు. సో ఈ వైరస్, ఈ తెల్ల రక్త కణాలు బాగా ఫైట్ చేసుకుంటాయి. ఈ వైరస్ ఏం చేస్తుంది, ఈ తెల్ల రక్త కణాలతో ఫైట్ చేసి 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 తెల్ల రక్త కణాలు దిగిపోతాయి అన్నమాట. ఎస్పెషలీ ఫస్ట్ డెంగ్యూలో ప్లేట్లెట్స్ కన్నా ముందర తెల్ల రక్త కణాలు తక్కువ అవుతాయి అన్నమాట. అది ఎప్పుడు తెలుస్తుంది, ఈ వార్నింగ్ సైన్స్ వస్తున్నాయి అన్న దాంతో కోయిన్సైడ్ అవుతుంది అన్నమాట. సో ఈ వార్నింగ్ సైన్స్ వస్తున్నాయి, తెల్ల రక్త కణాలు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా డెంగ్యూ ఇది ఉంటుంది అన్నమాట. ప్లేట్లెట్స్ అప్పుడే పడిపోవు. ఈ వార్నింగ్ సైన్స్ వచ్చి దాంతోపాటు ఈ తెల్ల రక్త కణాలు పడిపోయి తర్వాత ఒక 2 రోజులు ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ అవుతూ వస్తాయి అన్నమాట. ఈ ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ అవుతున్నాయని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు చిగుళ్ళలో వాటిలో రక్తం రావడం, ముక్కులోంచి రక్తం లేకపోవడం, లేకపోతే మోషన్లోంచి నల్లగా వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట ప్లేట్లెట్స్ తక్కువ అయితే. తర్వాత ఏంటంటే ఈ క్రిటికల్ ఫేజ్ అయిపోయిన తర్వాత, ఈ క్రిటికల్ ఫేజ్ ఒక 3-4 డేస్ ఉన్నంత వరకు నార్మల్లీ రికవర్ అయిపోతారు 80%. ఇంకా 20% షాక్లోకి వెళ్ళే ఛాన్సెస్. షాక్లోకి ఎందుకు వెళ్తారంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వాళ్ళకి ఆక్సిజన్ అందట్లేదు చక్కగా బాడీకి, ఎందుకంటే బ్లడ్ సప్లై అక్కడ ఆగిపోతుంది, నీరు బయటికి వెళ్ళిపోతుంది. ఈ నీరు బయట ఎక్కడికి వెళ్తుంది, పొట్టలో వెళ్ళొచ్చు, హార్ట్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే లంగ్స్లోకి వెళ్ళొచ్చు. ఈ 3 ప్రదేశాల్లోకి వెళ్ళొచ్చు మాట అవి. సో ఆ నీరు అలా వెళ్ళిపోవడం వల్ల ఏంటి అంటే బర్డెన్ ఎక్కువైపోతుంది మన బాడీకి, అసలు ఉండాల్సిన దానికన్నా బర్డెన్ ఎక్కువైపోయి హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే ఊపిరి ఆడకపోవచ్చు. ఇలాంటివి షాక్లో ఉండే సిమ్టమ్స్ అన్నమాట.